మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని, జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో నిర్మిస్తున్న మహాప్రస్థానం నిర్మాణ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మహాప్రస్థానం నిర్మిస్తున్నారని, మహాప్రస్థానం నుండి వెలువడే పొగ వలన గోదావరి తీరంలో గల దేవాలయాలు అపవిత్రానికి గురవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రద్దయిన అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జిని తిరిగి నిర్మిస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. రేపు శివరాత్రి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శ్రీ వేలాల గట్టుమల్లన్న స్వామి దేవాలయంతో పాటు బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలు ముస్తాబయ్యాయి. 3 రోజుల పాటు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు పాల్గొనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత జీఎం కార్యాలయంలో మందమరి సింగరేణి ఏరియా జీఎం దేవేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. శాంతిగాని బొగ్గుగాని పర్యావరణ అనుమతులు ముగియడంతో మార్చి 6వ తేదీన పర్యావరణ అనుమతుల పొడిగింపుకై శాంతిగాని ఆవరణలో పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లుగా జీఎం దేవేందర్ తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే సిర్పుర్టి మండల కేంద్రంలోని శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి రైతుల పాలిట శాపంగా మారిందని, సాంకేతిక కారణాల పేరుతో పత్తి కొనుగోలు సీసీ అధికారులు చేపట్టకపోవడంతో రైతులు దళార్లకు పత్తి అమ్ముకొని నష్టపోతున్నారని మండిపడ్డారు. 15 రోజులుగా పత్తి రైతులు జిన్నింగ్ మిల్ల ముందు పడిగాపులు కాస్తున్నా అధికారులు కొనుగోలు చేపట్టడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా జిల్లాలో పత్తి రైతుల కొనుగోళ్లు పూర్తిగా అధికారులు చేపట్టాలని, లేదంటే పత్తి రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.